భారతదేశ చరిత్రను తిరగేస్తే శాతవాహనులకు ఖచ్చితంగా కొన్ని పేజీలుంటాయి. ఈ శాతవాహన రాజవంశం దక్కన్లో ఉన్న పురాతన భారతీయ రాజవంశం. వీరి రాకతో ఆంధ్రదేశ చరిత్రలోనే కాకుండా దక్షిణ భారతదేశ చరిత్రలోనే నూతన అధ్యాయం మొదలైంది. అందుకే వీరిని ఆంధ్రులు అని పిలుస్తారు. మొత్తం 30 మంది రాజులు సుమారు 450 సంవత్సరాలు పరిపాలించి దక్షిణ భారతదేశంలో సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు శాతవాహనులు. ఆంధ్ర శిల్పకళ వైభవానికి, సంస్కృతి వైభవానికి ప్రతీకలు ఈ శాతవాహన చక్రవర్తులు. అలాంటి శాతవాహన రాజవంశానికి సంబంధించిన గొప్ప చరిత్ర గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 10 facts about the great Satavahanas you should know. ముందుగా నెంబర్ 10, ఆరిజిన్. ఈ శాతవాహనుల పుట్టుపూర్వోత్తరాల గురించి చాలా తక్కువ మంది తెలుసు. అందుకే ఈ ఆరిజిన్ మీద అనేక రకాల అభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి. ఒక సిద్ధాంతం ప్రకారం శాతవాహనులు ఆంధ్రులే అని చెప్తే, ఇంకో సిద్ధాంతాన్ని బట్టి వీరు తెలంగాణకి చెందిన వారని చెప్తారు. మరో థియరీని బట్టి చూస్తే వీరు కన్నడుగులని, ఇంకొంతమంది అయితే వీరు మహారాష్ట్రకు కూడా చెందినవారని చెప్తారు. ఏదేమైనా సరే శాతవాహనుల ఇన్ఫ్లుయెన్స్ మాత్రం టోటల్ ఇండియా మీద మనకు కనిపిస్తుంది. అలాగే వీళ్ళ రాజధాని విషయంలో కూడా అనేక డిఫరెంట్ ఒపీనియన్స్ బయట వినిపిస్తూ ఉంటాయి. కొంతమంది వీరి తొలి రాజధాని శ్రీకాకుళం అని చెప్తారు, ఇంకొంతమంది అమరావతి అంటారు. కొన్ని థియరీస్ ని బట్టి పైఠాన్ అని, ఇంకొంతమంది కోటిలింగాల అని వివరిస్తూ ఉంటారు. ఇలా ప్లేస్ ఏదైనా కానీ దక్షిణాది భూభాగం మొత్తాన్ని ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఏకఛత్రాధిపత్యం సాగించిన ఘనత ఈ శాతవాహనులదే. ఈ శాతవాహన అనే పదం సంస్కృతంలోని సప్తవాహన అనే పదం నుండి పుట్టింది. హిందూ పురాణాలను బట్టి చూస్తే సూర్య భగవానుడి రథాన్ని నడిపించే 7 గుర్రాలు అనే అర్థం వస్తుంది. అందుకే పురాతన భారతదేశంలో శాతవాహనులు సౌర రాజవంశంతో సంబంధం కలిగి ఉండేవారని తెలియజేస్తుంది. సాత అంటే అతి చురుకైంది లేదా వేగవంతమైంది అని అర్థం. అలాగే వాహన అంటే వాహనం. సో శాతవాహన అంటే అత్యంత వేగంగా గుర్రపు స్వారీ చేసేవాడు అని అర్థం. ఇక శాతవాహనులకి శాలివాహనులు, శాతకర్ణులు, ఆంధ్రులు ఇలా అనేక పేర్లున్నాయి. నెక్స్ట్ నెంబర్ 9, హిస్టరీ. పురాణాలు, కొన్ని బౌద్ధ జైన గ్రంథాలు, శాసనాలు, నాణేలు ఇవన్నీ కూడా శాతవాహనుల చరిత్రను తెలియజేస్తాయి. వాటి ఆధారంగా శాతవాహన డైనస్టీ ఎలా పరిపాలన సాగించిందో అంచనా వేశారు. మౌర్య సామ్రాజ్య పతనం తర్వాత ఉత్తర భారతదేశం మొత్తం అల్లకల్లోలంగా మారింది. ఆ సమయంలో దక్షిణ భారతదేశం అంతటినీ ఏకం చేసి పాటలీపుత్రంలో విజయ పతాకం ఎగురవేశారు శాతవాహనులు. ఈ ఆధారాలన్నీ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజులు శాతవాహనులేనని తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా వీరి పాలనలో ఆంధ్ర భాషని ప్రజలకు పరిచయం చేశారు. అలాగే దక్షిణ భారతదేశం మొత్తం ఆంధ్ర భాషని అధికారిక భాషగా ప్రకటించారు. అప్పట్లో ఆంధ్ర రాష్ట్రంలో భాగమైన తెలంగాణని పరిపాలించిన మొట్టమొదటి రాజవంశంగా శాతవాహనుల్ని చెప్పుకుంటారు. శాతవాహన రాజ్యస్థాపకుడైన శ్రీముఖుడు తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో ఉన్న కోటిలింగాల ప్రాంతాన్ని తన రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించడం మొదలుపెట్టాడు. కానీ కొంతమంది హిస్టారియన్స్ మాత్రం శాతవాహనుల తొలి రాజధాని అమరావతి అని చెప్తూ ఉంటారు. అశోకుని మరణం తర్వాత క్రీస్తుపూర్వం 232 సంవత్సరంలో వీళ్ళు తమకు తాముగా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అప్పటి నుండి సుమారు 450 సంవత్సరాల పాటు దక్షిణ మధ్య భారతదేశాన్ని పరిపాలించారు. గౌతమిపుత్ర శాతకర్ణి మరియు ఇతర శాతవాహన పాలకులు దక్షిణా పదానికి ప్రభువుగా ప్రసిద్ధి చెందారు. ఇది దక్షిణానికి దారితీసే మార్గం మరియు మొత్తం దక్షిణ ప్రాంతానికి పేరుగా కూడా ఉపయోగించబడింది. ఇక చివరి శాతవాహన రాజైన 3వ పులోమావితో శాతవాహన వంశం అంతరించింది. ఆచార వ్యవహారాల్ని, సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవిస్తూనే మధ్య ఆసియా నుండి తరచూ దండయాత్రలను ఎదుర్కొంటూ ఉండేవారు. సైనిక శక్తితో పాటు వ్యాపార దక్షత, నావికా కౌశలంతో శక్తివంతమైన సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు. అలాగే నాణేలపై రాజుల ముఖ చిత్రాలు ముద్రించిన తొలి భారతీయ పాలకులు వీళ్లే. నెక్స్ట్ నెంబర్ 8, ఎక్స్పాన్షన్. భారతదేశ చరిత్రలో సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన ఒకే ఒక్క రాజవంశం శాతవాహన రాజవంశం. వీరిలో శ్రీముఖుని తర్వాత అతని సోదరుడు కన్హా శాతవాహన రాజ్యాన్ని పశ్చిమాన నాసిక్ వరకు విస్తరింపజేశాడు. ఆయన వారసుడైన మొదటి శాతకర్ణి శాతవాహన వంశానికి 3వ పాలకుడు. పశ్చిమ మాల్వా, అనుప, విదర్భ వంటి ప్రాంతాల్ని జయించాడు. తరువాత ఆయన ఉత్తర భారతదేశం మీద గ్రీకులు దండయాత్ర చేసిన సమయాన్ని తనకి అనుకూలంగా మార్చుకున్నాడు. మొదటి శాతవాహన పాలకులు ఉత్తర మహారాష్ట్రలో ఉండేవారు. తర్వాత వారి వారసులు క్రమంగా ఆంధ్ర మరియు కర్ణాటకల మీద అధికారాన్ని విస్తరించారు. గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహన వంశానికి చెందిన గొప్ప రాజుగా పరిగణించబడ్డాడు. ఇతని ఆధ్వర్యంలో శాతవాహన సామ్రాజ్యం ఉత్తరాన మాల్వా నుండి దక్షిణాన కర్ణాటక వరకు విస్తరించింది. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి వారసుడు వశిష్ఠిపుత్ర పులుమయి.
ఈయన శాతవాహన వంశాన్ని కృష్ణానది ముఖద్వారం వరకు విస్తరింపజేశారు. ఈ రాజవంశం యొక్క తరువాతి పాలకుల్లో యజ్ఞశ్రీ శాతకర్ణి ఒకరు. ఇతను షాకులా నుండి ఉత్తర కొంకన్ మరియు మాల్వాల్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఇలా దక్షిణ భారతదేశంలోని కోటిలింగాల నుండి ప్రారంభమైన వీరి సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలోని మగధ వరకు విస్తరించింది. పశ్చిమాన అరేబియా మహాసముద్రం నుండి తూర్పున బంగాళాఖాతం వరకు వ్యాపించింది. నెక్స్ట్ నెంబర్ 7, అడ్మినిస్ట్రేషన్. మౌర్యులకి సామంతులుగా తమ రాజకీయ జీవితాన్ని స్టార్ట్ చేసిన శాతవాహనులు అతి కొద్ది కాలంలోనే స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశారని తెలిపే ఆధారాలు ఎన్నో ఉన్నాయి. వీరి పరిపాలనలో మనుధర్మ శాస్త్రం, కౌటిల్యుని అర్థశాస్త్రం వీరికి ఎంతో మార్గదర్శకంగా నిలిచాయి. ధర్మశాస్త్రాలపై ఆధారపడి వీరు పాలన కొనసాగించారు. రాజులు సర్వాధికారులే అయినప్పటికీ నిరంకుశులు మాత్రం కాదు. నీతి ధర్మశాస్త్రాల్ని అనుసరిస్తూ వైదిక సంస్కృతి, ఆచార వ్యవహారాల్ని పాటిస్తూ ప్రజలకి అనుకూలంగా పాలన సాగించారు. శాతవాహనులు తమ రాజ్యాన్ని ఆహారాలు, విషయాలు, గ్రామాలు అని 3 భాగాలుగా విభజించారు. ఇందులో ఆహారాలు అంటే రాష్ట్రాలు, విషయాలు అంటే జిల్లాలు, ఇక మిగిలినవి గ్రామాలు. ఆహారానికి అధిపతిగా ఉండేవారిని అమాత్యుడు అని పిలుస్తారు. వీరిలో రాజు సమక్షంలో పనిచేస్తూ రాజుకు సలహాలిచ్చేవారిని రాజామాత్యులు అనేవారు. అలాగే ప్రత్యేక కార్యనిర్వహణ కోసం నియమితులైన వారిని మహామాత్యులు అని పిలిచేవారు. ఇక అధికార, అనధికార రహస్యాల్ని కాపాడే వారిని విశ్వాసామాత్యులు అని పిలిచేవారు. వీరే కాకుండా వస్తు రూపంలో ఉండే ఆదాయాన్ని భద్రపరిచే వారిని భండాగారికుడు అని పిలిచేవారు. ద్రవ్య రూపంలో ఉండే ఆదాయాన్ని భద్రపరిచేవారిని హిరణ్యకుడు అని పిలిచేవారు. సైన్య వ్యవహారాల్ని చూసేవారిని మహాసేనాధిపతి అని పిలిచేవారు. ఇక రాజుకి ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేస్తూ రాజు శాసనాల్ని, పత్రాల్ని రచించేవారిని లేఖకుడు అని పిలిచేవారు. రాజు ఆజ్ఞల్ని, వ్యవహారాల్ని డాక్యుమెంట్స్ రూపంలో భద్రపరిచేవారిని నిబంధకారులు అని పిలిచేవారు. ఇక గూఢచారుల్ని దూతకులు అని, రాజు అంగరక్షకుల్ని మహాతారకులు అని పిలిచేవారు. బౌద్ధ భిక్షువుల బాధ్యతల్ని చూసేవారిని మహామాతృలు అని పిలిచేవారు. విషయానికి అధిపతిని విషయపతి అని, గ్రామాధిపతిని గ్రామిక లేదా గ్రామణి అని పిలిచేవారు. అలాగే నగర పాలనకు నిగమ సభలు అని ఉండేవి. ఈ నిగమ సభలే వర్తక కేంద్రాలుగా పనిచేసేవి. నిగమ సభ సభ్యులైన పెద్దల్ని గాహపతులు అని పిలిచేవారు. గ్రామాల్లో మత వ్యవహారాలు చూసే అధికారిని మహా ఆర్యక అని పిలిచేవారు. అలాగే సామంత రాజ్యాల్లో శాంతి భద్రతలు కాపాడే వ్యక్తిని మహా తలవరి అని పిలిచేవారు. ఇలా శాతవాహన రాజులు తమ రాజ్యాన్ని అనేక భాగాలుగా విభజించి పాలించేవారు. తర్వాత నెంబర్ 6, సొసైటీ. శాతవాహన కాలం నాటి సొసైటీ వ్యవస్థని చూస్తే ఆ రోజుల్లో వీరి రాజవంశం ఎక్కువగా పితృస్వామ్య సమాజాన్నే అనుసరించేవారని అర్థమవుతుంది. అయితే అక్కడక్కడ మాతృస్వామ్య సమాజాన్ని కూడా అనుసరించిన జాడలు కనిపిస్తూ ఉంటాయి. రాజులకి వారి తల్లి పేరు కలిసొచ్చేలా పేరు పెట్టడం ఒక ఆచారం. ఇది శాతవాహనుల కాలంలో స్త్రీలకు ఇచ్చిన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. దీనికి ఉదాహరణ గౌతమిపుత్ర శాతకర్ణి. సతీ సహగమనం, బాల్య వివాహాలు వంటి అనేక సాంఘిక దురాచారాలు ఆ కాలంలో కూడా ఉండేవి. అయినప్పటికీ వీరు జాయింట్ ఫ్యామిలీస్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఏ పని చేసినా సరే కుటుంబ సమేతంగా కలిసి చేసేవారు. అలాగే స్త్రీ పురుషులిద్దరూ అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చేవారు. చారిటీస్, ఎంటర్టైన్మెంట్, పిలిగ్రిమేజ్ వంటి కార్యక్రమాలన్నిటిలోనూ మగవారితో సమానంగా ఆడవారు కూడా పాల్గొనేవారు. వీరి కాలంలో సొసైటీలో వర్ణ వివక్షత ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా 4 రకాల కులాలుండేవి. అయితే వృత్తుల్ని బట్టి కులాలు రూపుదిద్దుకున్నాయి. అయినా సరే శాతవాహన వంశం బౌద్ధ మతాలకు విరాళాలు ఎక్కువగా ఇచ్చేవారు. అంతేకాకుండా బౌద్ధ సన్యాసుల సంక్షేమానికి అంకితమైన పరిపాలనని కూడా వీరు అందించారు. అందుకే శాతవాహనుల పాలనలో బౌద్ధులకు సంబంధించిన ఆనవాళ్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 5, ఎకానమీ. ఈ శాతవాహనుల ఎకానమీ మొత్తం అగ్రికల్చరల్, కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్స్ మీదే ఎక్కువగా ఆధారపడి ఉండేది. వీళ్ళు ఈ 3 రంగాల్ని సమపాలనలో వృద్ధి చేస్తూ ఎకనామిక్ డెవలప్మెంట్ కి తోడ్పడ్డారు. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం. అందుకే నదీ ప్రాంతాలని అభివృద్ధి చేసి తీరాల వెంట ఆనకట్టల్ని కట్టించారు. వ్యవసాయ అభివృద్ధి కోసం నీటిపారుదల సౌకర్యాల్ని ఏర్పాటు చేశారు. అడవుల్ని నిర్మూలించారు. వ్యవసాయ భూముల విస్తీర్ణాన్ని పెంచారు. అలాగే శాతవాహనుల ప్రధాన వాణిజ్య పంట కొబ్బరి. వాణిజ్యం కోసం దేశీయ పరంగా వీళ్ళు రవాణా సౌకర్యాల్ని మెరుగుపరిచారు. అలాగే విదేశీ పరంగా ఓడరేవుల్ని కూడా డెవలప్ చేశారు. వీళ్ళ రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమి శిస్తు. పంటలో 6వ వంతుని భూమి శిస్తుగా వసూలు చేసేవారు. శాతవాహనుల కాలంలో పరిశ్రమలు కూడా డెవలప్ అయ్యాయి. లోహ, వస్త్ర, వజ్ర పరిశ్రమలతో పాటు అనేక చేతి వృత్తి పరిశ్రమలు కూడా వృద్ధి చెందాయి. ఇంకా వీరు భూదానాలు కూడా ఎక్కువగా చేసేవారు. బ్రాహ్మణులకి, బౌద్ధ భిక్షువులకి భూమిని దానంగా ఇవ్వడం అనేది భారతదేశ చరిత్రలోనే మొదటిసారి ఈ శాతవాహనుల నుండే స్టార్ట్ అయింది. నెక్స్ట్ నెంబర్ 4, ఇన్స్క్రిప్షన్స్. శాతవాహనుల చరిత్రని పునర్నిర్మించడానికి ఈ శాసనాలు ఎంతో ప్రముఖ పాత్ర పోషించాయి. వీరి కాలం నాటి శిలా శాసనాలు ఎక్కువగా మహారాష్ట్రలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ లభ్యమయ్యాయి.
అయితే అవన్నీ కూడా బ్రహ్మీ లిపిలో రాయబడి ఉన్నాయి. అయితే వీటిలో చాలా వరకు బౌద్ధ సంస్థలకు ఇచ్చిన విరాళాలకు సంబంధించిన విషయాల గురించే ఉన్నాయి తప్ప రాజవంశం గురించి కాదు. వీరి పాలనా కాలానికి సంబంధించి మొత్తం 24 శాసనాలు లభించాయి. అవి మొదటి శాతకర్ణి భార్య అయిన దేవి నాగనిక వేయించిన నానేఘాట్ శాసనం, తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి విజయాల్ని బిరుదుల్ని తెలియజేస్తూ ఆయన తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం, అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి వేయించిన కార్లే శాసనం, రెండో పులోమావి వేయించిన అమరావతి శాసనం, యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించిన చినగంజాం శాసనం, మూడో పులోమావి కాలంలో వేయించిన మ్యాకధోని శాసనాలు, ఇవే కాకుండా వారి మరికొన్ని శాసనాల్లో కూడా వీరికి సంబంధించిన ఆధారాలు లభించాయి. అవేంటంటే అశోకుడి 13వ శిలాశాసనం, ఎర్రగుడి శాసనాలు, కారవేలుడి హతి గుంఫా శాసనం, చస్తనుడి అందో శాసనం, రుద్రదాముని జానాగఢ్ శాసనాల్లో కూడా అనేక ఆధారాలు ఉన్నాయి. ఈ శాసనాలన్నీ కూడా శాతవాహనుల కాలం నాటి చరిత్రను తెలియజేస్తున్నాయి. తర్వాత నెంబర్ 3 కాయినేజ్. శాసనాల తర్వాత కొంతవరకు నాణేలు శాతవాహనుల చరిత్రను తెలియజేశాయి. ఈ శాతవాహనుల నాణేలు దక్కన్ పీఠభూమి అంతటా లభించాయి. ఈ నాణేల వల్ల ఆ కాలం నాటి రాజుల పేర్లు తెలుస్తాయి. గౌతమిపుత్ర శాతకర్ణితో మొదలుపెట్టి ఆ కాలం నాటి పాలకులందరి చిత్రాల్ని ఈ నాణేల మీద ముద్రించడం జరిగింది. ఈ నాణేల మీద రాజుల పేర్లతో పాటు ఉజ్జయిని సింబల్, సింహం, ఏనుగు, గుర్రం, చైత్యం వంటి ప్రతిమల్లో ఏదో ఒకటి ముద్రించబడి ఉంటుంది. ఈ నాణేలని రాగి, సీసం, వెండి, తగరం వంటి మెటల్స్ తో తయారు చేసేవారు. కొండపూర్, నాసిక్, ఉజ్జయిని, త్రిపురి, కదియావాడ్, బాలాపూర్, అమరావతి, చేబ్రోలు, మాచర్ల, నాగార్జునకొండ, హైదరాబాదు, ఖమ్మం ఇలా అనేక చోట్ల ఈ నాణేలు లభించాయి. ఈ నాణేలన్నీ కూడా శాతవాహనుల చరిత్రను గురించి తెలియజేసే ఆధారాలు. ఏదేమైనా తమ పాలన గురించి భవిష్యత్తు తరాలు తెలుసుకునేలా నాణేల్ని రూపొందించిన తొలి భారతీయ పాలకులు ఈ శాతవాహనులు. నెక్స్ట్ నెంబర్ 2 ఆర్కిటెక్చర్. శాతవాహనుల కాలం నాటి వాస్తు నిర్మాణాల్లో దుర్గాలు, గృహాలయాలు, స్తూపాలు, తోరణాలు ఇలా అనేకమున్నాయి. ధరణికోట, హిందూపురం మొదలైన చోట్ల శాతవాహనుల నాటి కోటలు బయటపడ్డాయి. ధనిక స్త్రీలు బౌద్ధాన్ని విశేషంగా ఆదరించి పోషించినందువల్ల ఈ కాలంలో స్తూపాలు, చౌత్యాలయాలు వంటి నిర్మాణాలు ఎక్కువగా చేశారు. భట్టిప్రోలు, అమరావతి, జగ్గయ్యపేట, ఘంటసాల, నాగార్జునకొండ, గోలి, చందవరం మొదలగు చోట్ల ఈ స్తూప విహారాలు వెలిశాయి. ఇవన్నీ అప్పటి వాణిజ్య కేంద్రాలైన పట్టణాలకు దగ్గరగా రహదారుల మీద నిర్మించబడ్డాయి. అలా నిర్మించిన స్తూపాల్లో ప్రపంచ ఖ్యాతి గడించిన అమరావతి స్తూపం, 4 ద్వారాలు కలిగిన సాంచి స్తూపం ఈ కాలం నాటివే. శాతవాహనుల కాలం నాటి శిల్పకళకి అమరావతి శిల్పకళ అనే పేరుంటుంది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు ఇది మంచి పీక్ స్టేజ్ లో ఉండేది. చరిత్రని చదవడమే కాదు ఆ పాఠాలని మన లైఫ్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సపోజ్ చాణక్య నీతి పుస్తకాన్ని చదివితే సమాజంలో ఎలా బతకాలో అర్థమవుతుంది. అలాగే మన మెంటల్ స్టామినా ఎలా పెంచుకోవాలో కూడా తెలుస్తుంది. ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలను చదవడానికి ఉపయోగపడే ఒక యూస్ఫుల్ యాప్ అండ్ ఈ వీడియో స్పాన్సర్ కుకు FM. ఇందులో పుస్తకాలే కాదు షార్ట్ కట్ లో బుక్ సమరీస్ కూడా ఆడియో ఫార్మాట్ లో, అది కూడా తెలుగులో అవైలబుల్ గా ఉన్నాయి. సో IGS50 అనే కోడ్ వాడుకుని 50% డిస్కౌంట్ తో కేవలం 199 రూపాయలకే 1 year సబ్స్క్రిప్షన్ ని పొందవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఆడియో ఫార్మాట్ లో నాలెడ్జ్ ని గెయిన్ చేసుకుందాం అనుకుంటే కుకు FM యాప్ ని తప్పకుండా ట్రై చేయండి. ఇక చివరిగా నెంబర్ 1 డౌన్ఫాల్. యజ్ఞశాతకర్ణి విదేశీయులతో యుద్ధం చేసి తన పూర్వీకులు కోల్పోయిన చాలా భూభాగాల్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. అయితే రాజ్య రక్షణ కోసం సరిహద్దు ప్రాంతాల్ని సేనాధిపతుల అధీనంలో ఉంచేవాడు. వీళ్లే స్లోగా భూస్వామ్యులుగా అవతరించారు. ఇలా భూస్వామ్యులు డెవలప్ అవడం వల్లే శాతవాహనుల రాజవంశం పతనమైంది. యజ్ఞశాతకర్ణి తరువాత 3 శాతవాహన రాజులు సుమారు 17 సంవత్సరాలు పరిపాలించారు. వీరు విజయశాతకర్ణి, చంద్రశ్రీ, 3వ పులోమావి. వీరిలో 3వ పులోమావి మరణం తర్వాత సామ్రాజ్యం పతనమైంది. అభేరులు, ఇక్ష్వాకులు, చుటూసు, పల్లవులు చుట్టుముట్టి సొంత రాజ్యాల్ని ఏర్పరచుకున్నారు. దీంతో శాతవాహన సామ్రాజ్యం 5 చిన్న రాజ్యాలుగా విభజించబడింది. క్రీస్తు శకం 3వ శతాబ్దం ప్రారంభంలో శాతవాహనుల తర్వాత తూర్పు ప్రాంతంలో ఇక్ష్వాకులు పరిపాలించారు. అభిరాస్ పశ్చిమాన్ని ఆక్రమించారు. చుతూస్ నైరుతి భాగాల్ని స్వాధీనం చేసుకున్నారు. పల్లవులు ఆగ్నేయాన్ని పరిపాలించారు. ఇలా చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడి శాతవాహన యుగం అంతరించింది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. శాతవాహనుల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.